హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మన క్లాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. వాళ్ళు మనం చెప్తున్న క్లాస్ ఉన్నాయి, వాళ్ళు మన లెసన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ అంటే ఏంటో చెప్పండి. డిజాస్టర్ ఇవాళ మన లెసన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ అంటే ఏంటో చెప్పండి. చెప్పాలి డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం లెసన్ చదువుతున్నట్టు డిజాస్టర్ అంటే ఏంటో తెలుస్తుంది. డిజాస్టర్ అంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే లెసన్ ఎవరు రాశారంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే లెసన్ ఎవరు రాశారంటే డాక్టర్ ఏ మాధవి లత. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే లెసన్ ఎవరు రాశారంటే డాక్టర్ ఏ మాధవి లత. ఈ లెసన్ మనం ఎలా చెప్పుకున్నామంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుకుంటే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ లో కూడా మనకి రెండు రకాలుగా ఉంటాయి. డిజాస్టర్స్ అనేవి ఎలా డిజాస్టర్ అంటే ఒక భయంకరమైన ఈ డిజాస్టర్స్ అనేవి కూడా రెండు రకాలు ఉంటాయి. ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్ అంటే న్యాచురల్ డిజాస్టర్, ఇంకొకటి మ్యాన్ మేడ్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. సో ఇప్పుడు లెసన్ చెప్పుకుంటే మనం ఈ న్యాచురల్ డిజాస్టర్స్ కింద ఏం వస్తాయి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కింద ఏం వస్తాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అవి జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాన్ని ఎలా జరగకుండా అసలు చేయాల్సిన పనులు ఏంటి అనేది మనం ఈ లెసన్ లో తెలుసుకున్నాం. ఓకేనా? చూడండి. Disaster is a catastrophic situation in which the normal pattern of life or ecosystem gets disturbed and extraordinary emergency interventions are required to save and preserve life or environment. అసలు డిజాస్టర్ అంటే ఏంటంటే ఒక భయంకరమైన సిచ్యుయేషన్. దాని వల్ల ఏమవుతుంది అంటే నార్మల్ గా మనం సహజంగా జీవించే జీవన పద్ధతి అనేది అంతా అల్లకొల్లాలం అయిపోతున్నాం. మనం సహజంగా ఉండే జీవన శైలి అనేది దానివల్ల పాడైపోతుంది, ఖరాబ్ అయిపోతుంది అనమాట. కానీ అలాంటి జీవన శైలిని మళ్ళీ మళ్ళీ అలవర్చుకోవాలన్నా కానీ మళ్ళీ చెయ్యాలి అన్నా కానీ చాలా అంటే చాలా ఎనర్జీ అవన్నీ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇండియా ఇండియా ఈస్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ డిజాస్టర్లు బాగా జరిగే ప్లేస్ ఏదయ్యా అంటే ఇండియా అనేది ఒక ప్లేస్ డిజాస్టర్లు బాగా జరగడానికి. వేర్ ద డిస్ట్రప్షన్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ న్యాచురల్ డిజాస్టర్. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్లేసుల కంటే ఇండియా అనేది చాలా ఎక్కువగా డిజాస్టర్లు జరిగే ప్లేస్, ఎక్కువగా ఉండే ప్లేస్ ఏదయ్యా అంటే ఇండియా అన్నమాట. ఎందుకంటే దానికి ఉన్న జియోగ్రఫికల్ కాన్ఫిగరేషన్స్ వల్ల. ఇంకొకటి ఏంటంటే when there is a disruption in the balance of environment, a natural disaster occurs affects both the human and flora of the region. ఇంకొకటి ఏంటి అయ్యా అంటే ఈ మన ఎన్విరాన్మెంట్ లో ఉండే డిస్టర్బెన్సెస్, బ్యాలెన్సెస్. ఇప్పుడు ఏంటమ్మా, ఎక్కువ చెట్లు ఉండాలి అంట. అట్లా చెట్లు ఉండాలి అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏం చేస్తున్నాం, చెట్లు అన్ని బాగా పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, అకాల వర్షాలు, తుఫాన్లు, ఇవన్నీ ఏంటి న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ వల్ల ఏర్పడే డిజాస్టర్. ఆ డిజాస్టర్ వల్ల ఏమవుతుంది, హ్యూమన్ లైఫ్, ఫ్లోరా ఫ్లోరా అంటే ప్లాంట్స్, యానిమల్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి డిజాస్టర్ వల్ల. న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ ద natural disaster is the manifestation of the nature's anger అంటే ఏంటి అంటే ప్రకృతి కోపం వల్ల జరిగేవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్. ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటయ్యా అంటే మానవ తప్పిదాల వల్ల జరిగేవి. అంటే మానవులు చేసే తప్పుల వల్ల జరిగేవి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ప్రపంచ ప్రకృతి సిద్ధంగా జరిగేవి న్యాచురల్ డిజాస్టర్స్. అంటే నేచర్ యాంగర్ అంటే
అంటే ప్రకృతికి వచ్చే కోపం వల్ల జరిగే డిజాస్టర్స్ అన్ని ఈ న్యాచురల్ డిజాస్టర్స్. ప్రకృతికి వచ్చే కోపం వల్ల జరిగే డిజాస్టర్స్ అన్ని ఏంటమ్మా? న్యాచురల్ డిజాస్టర్స్. ఈ న్యాచురల్ డిజాస్టర్స్ కింద వచ్చేవి ఏంటంటే సునామీస్, ఫ్లడ్స్, హురికేన్స్, ఎర్త్ క్వేక్స్. వీటికి ఏవి మనుషులు చేసేది ఏమి ఉండదమ్మా. సునామీ అంటే తెలుసు, సముద్రంలో వచ్చేదాన్ని సునామీ అంటారు. ఫ్లడ్స్ అంటే వరదలు, వానలు ఎక్కువ పడతాయి. హురికేన్స్ అంటే ఇటువంటి ఇట్లా మధ్యలో వస్తాయి చూడండి, వాటిని ఏమంటారు. ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపం. ఫారెస్ట్ ఫైర్స్ అంటే అడవుల్లో వచ్చే మంటలు. వాల్కనో ఎరప్షన్స్ ఈ వాల్కనో ఎరప్షన్స్ అన్ని న్యాచురల్ డిజాస్టర్స్ అన్నమాట. దానికి మనిషి చేయగలిగింది ఏం లేదు. దే హ్యావ్ ఇమీడియట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్ అండ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ వీటన్నిటి వల్ల మానవుల మీద చాలా అంటే చాలా ప్రభావం పడుతుంది. కొన్ని చోట్ల అయితే మనుషులు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతారు వీటన్నిటి వల్ల. అవునే కాదా? ఇవి న్యాచురల్ డిజాస్టర్స్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటి? కాజ్డ్ బై హ్యూమన్ ఎర్రర్. ఇవి ఎందుకు జరుగుతాయ్యా అంటే మానవ తప్పిదాలు, మనుషులు చేసే తప్పుల వల్ల జరిగేవన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఇందులో వచ్చేవి ఏంటయ్యా అంటే గ్యాస్ లీకేజ్, గ్యాస్ లీక్ అయ్యి పలానా అపార్ట్మెంట్ లో ఇది జరిగింది అది జరిగింది అంటారు కదా, అది మానవ తప్పిదం. ఆయిల్ లీకేజ్, బండి పోయేటప్పుడు ఆయిల్ లీక్ అయిపోయి వాహనం దగ్ధమైంది అని వింటాము. న్యూక్లియర్ మెల్ట్డౌన్, ఇండస్ట్రియల్ ఫైర్స్ అంటే ఏంటంటే కొన్నిసార్లు మనం న్యూస్ లో వింటుంటాము, మీకు విన్నారో లేదో, కంపెనీలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు నిప్పులు చెలరేగాయి న్యూస్ లో వస్తుంది. ఇవన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అన్నవి ప్రపంచ సిద్ధంగా రావు, మనుషుల వల్ల నెగ్లిజెన్స్ వాళ్ళ తప్పిదాల వల్ల వస్తాయి. ఓకేనా? ఓన్లీ న్యాచురల్ disasters can be mitigated but not man-made disasters. India has taken many steps to manage disasters and has formed many organizations to mitigate, reduce and avoid the hazards of disasters. ఏమంటున్నారంటే న్యాచురల్ డిజాస్టర్స్ అనే వాటికి మనం చేయగలిగింది ఏం లేదు, కానీ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అనేవి మానవ తప్పిదాల వల్ల జరిగేవి. అట్లానే ఈ ఇండియాలో చాలా ఆర్గనైజేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఎందుకంటే డిజాస్టర్స్ వల్ల వచ్చే ప్రభావాలని, డిజాస్టర్స్ ని తక్కువ చేయడానికి, అలాంటి డిజాస్టర్స్ అనేవి జరగకుండా ఉండడానికి చూసుకోవడానికి ఇండియాలో చాలా అంటే చాలా ఆర్గనైజేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు చెప్తున్నా దాన్ని ఒక్కసారి రికాల్ చేసుకున్నాం. ఓకేనా? చూడండి, డిజాస్టర్ అంటే ఏంటి? ఒక భయంకరమైన సిచ్యువేషన్. దానివల్ల మానవ జీవితం అనేది, మానవ జీవన శైలి అనేది, జీవితాలు చాలా దెబ్బతింటాయి. ఈ డిజాస్టర్స్ లో రెండు రకాల డిజాస్టర్స్. ఏంటి? న్యాచురల్ డిజాస్టర్, మ్యాన్మేడ్ డిజాస్టర్. ఈ న్యాచురల్ డిజాస్టర్ అనేది ఏంటి? ప్రకృతికి ఇచ్చిన కోపం వల్ల, ఎన్విరాన్మెంట్, మనకి ఉన్న ప్రకృతిని, మనకి ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని పాడు చేయడం వల్ల, ఆ ప్రకృతికి వచ్చే కోపం వల్ల జరుగుతుంది. ఈ కోపం వల్ల ఈ న్యాచురల్ డిజాస్టర్ వల్లే కాదమ్మా, ఏదైనా ఒక డిజాస్టర్ వల్ల మనుషులు, జంతువులు, చెట్లు అన్ని దెబ్బతింటాయి. అట్లానే న్యాచురల్ డిజాస్టర్ అంటే ప్రకృతి యొక్క వచ్చే కోపం వల్ల జరిగేది. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మానవ తప్పిదాల వల్ల జరిగే డిజాస్టర్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటాం. ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చేటప్పటికే సునామీస్ అంటే సముద్రాల్లో వస్తాయి. సముద్రాల అలలు పొంగి ఒకసారి జనాలు మీదకి వస్తాయి. ఫ్లడ్స్ అంటే వరదలు, వానలు ఎక్కువ పడి వరదలు నీళ్లు కొన్ని ఇళ్లలోకి వచ్చి, ఈ మధ్య కూడా మనం ఎక్కువ వింటున్నాం ఈ వరదలు. ఈ మధ్య విజయవాడ చూసుకున్న, విజయవాడలో వరదలు వచ్చి కృష్ణ పొంగింది కదా. హురికేన్స్ అంటే మట్టిలో వచ్చే భూకంపాలు. ఫారెస్ట్ ఫైర్స్ అంటే అడవిలో వచ్చే. వాల్కనో ఎరప్షన్ అంటే నాకు
నిప్పు నిప్పు గోళం లాగుంటున్నాం అది. మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కి వచ్చేటప్పటికి గ్యాస్ లీకేజ్, ఆయిల్ స్పిల్స్, ఇండస్ట్రియల్ ఫైర్స్ అవన్నీ మీకు తెలుసు. అవన్నీ ఇంకా నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఈ డిజాస్టర్ జరిగిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే disaster management is a strategy adopted to reduce the hazards caused by disaster. The Red Cross, Red Crescent societies define disaster management as the organization which manages the resources and takes up the responsibility of dealing with all the human aspects of emergencies, in particular preparedness, response, and recovery in order to lessen the impact of disaster. Vulnerability to disaster there is, but there is no country that immune disaster. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటయ్యా అంటే ఒక డిజాస్టర్ అంటే ఒక ఇట్లాంటి భయంకరమైనది జరిగిన తర్వాత చాలా అంటే చాలా పరిణామాలు ఉంటాయన్నమాట. ఈ పరిణామాలన్నిటికీ వాళ్ళు ఎదుర్కొని వాటి దగ్గర సేవ చేయడం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ అనే వాళ్ళిద్దరు ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయ్యి ఏం చేస్తున్నారయ్యా అంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఇప్పుడు వరదలు వచ్చినాయమ్మా ముందు చాలా అంటే చాలా మంది ఇళ్లలోకి నీళ్ళు చాలా మంది వాళ్ళు వాడుకునే వస్తువులు అయితే తిండి అయితే నేను కట్టుకునే బట్టలు అన్ని ఆ వరదల్లో చుట్టుకుపోయారు. అలాగ జరిగిన వాటికి వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. ఈ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి ఇలాంటి వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళ తగ్గ సాయం చేస్తుంటారమ్మా. అలాగే వాళ్ళు చాలా ఎలా ఉంటారంటే అంత పర్టికులర్ గా ప్రిపేర్ అయిపోయింటారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తే ఏమేమి కావాలి ఏంటి అనేవి అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. కట్టుకునే బట్ట దగ్గర నుంచి తినే తిండి ఉండే ఇల్లు మొత్తం అన్ని ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు చాలా శక్తిగా ప్రయత్నిస్తూ ఉంటారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ ఇండియా విత్ its nearly 4,700 miles of coastline regularly confronts cyclone Bay of Bengal and Arabian Sea. ఈ 4,700 మైళ్ళ విస్తీర్ణంలో ఉంటే ఈ ఇండియాలో విస్తీర్ణం అంటే ఇండియా ఒక వెడల్పు కదమ్మా. కోస్ట్ లైన్ అంటే తీర ప్రాంతం అనుకుంటుంది. అలాంటి తీర ప్రాంతంలో ఎప్పుడు సైక్లోన్స్ తుఫాన్లు అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్కడ వస్తుంటాయి? బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీలో ఉంటాయి. ఇట్ ఫేసెస్ మెనీ డిజాస్టర్స్ సచ్ as ఈ ఇండియా అనేది చాలా డిజాస్టర్స్ ఫేస్ అవుతుంది. ఒక్క తుఫాన్లే కాదు, ఫ్లడ్స్, వరదలు, ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్, సునామీలు, డ్రగ్స్, ల్యాండ్ స్లైడ్స్. ద రీసెంట్ డిసాస్టర్ ఫేస్డ్ బై ఇండియా ఇంక్లూడ్స్ ఫ్లడ్స్ ఇన్ ఉత్తరాఖండ్. రీసెంట్ గా ఈ లెసన్ రాసేటప్పుడు రీసెంట్ గా జరిగిన డిజాస్టర్ ఏంటయ్యా అంటే ఉత్తరాఖండ్ లో జరిగిందమ్మా. సైక్లోన్ ఉత్తరాఖండ్ సైక్లోన్, వార్ధా ఇన్ చెన్నై, రియాక్టరింగ్ ఎర్త్క్వేక్ ఇన్ నార్దర్న్ ఇండియా, టామా ఎర్త్క్వేక్ ఇన్ గుజరాత్. వార్ధా, చెన్నై. టార్నా ఎర్త్క్వేక్, గుజరాత్. వార్ధా, చెన్నై, టార్నా, టామా, super cyclone in Orissa in 1919, huge earthquake in Gujarat in 2001. మళ్ళీ huge అనే ఎర్త్క్వేక్ గుజరాత్ లోనే మళ్ళీ ఇది కాకపోతే ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే 2001 లో. నెక్స్ట్ సునామీ ఇన్ 2004.
Mumbai, Gujarat flood 2015, October 12, 2013, cyclone Falin battered the coast of India, causing landfall close to Gopalpur in Odisha. Led to a great destruction. ఇలా చాలా జరిగి చాలా అంటే చాలా నష్టం జరిగిందమ్మా. With high breeze spaces and overwhelming downpours, the tempest brushed rooftops, removed trees, overwhelmed homes, and brought down electrical cables. The very recent uh, Hudud in 2014, Hudud తుఫాన్ వచ్చింది కదమ్మా 2000 హుదూద్ తుఫాన్ 2014 లో వచ్చింది. 2014లో హుదూద్ తుఫాన్ కూడా వచ్చింది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే చాలా ఇల్లు కూలిపోతున్నాయి, చెట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే చాలా నష్టం జరుగుతున్నదమ్మా మనకి. And the Indian Meteorological Department has strengthened India's capacity to prepare for and cope with the disaster. National Disaster Management Institute provided various programs for mitigation and responsiveness of such situations. So, provided various programs for mitigation and responsiveness for specific situations. The government of India is taking all steps to increase awareness and preparedness for disaster risks in Indian communities. It is devoted to strengthening its disaster management institutions by passing important legislation. ఏమంటున్నారు అంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెట్రోలాజికల్ ఈ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా ప్రిపేర్డ్ గా వాళ్ళ ఇండియా యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. ఎందుకయ్యా అంటే ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ దానికి ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, దాన్ని ఎలా ఎదుర్కోగలగాలి. అలానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ప్రొవైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది, వేరియస్ ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఎందుకు జనాలలో ఒక ఏమంటారు దాన్నమ్మా, వాళ్ళకి తెలియజేయడానికి అనమాట. డిజాస్టర్ వస్తే ఇలా ఉంటుంది, దీనివల్ల పరిణామాలు ఇలా ఉంటాయి, ఎప్పుడు ఎలాంటి డిజాస్టర్ వస్తుందో మనకి తెలియదు. సో అందరు ప్రిపేర్డ్ గా ఉండండి అని చెప్తుంది. అవేర్నెస్ అంటే చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అందరికి. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్, ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ ఎర్లీ వార్నింగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ప్రేయర్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ సైక్లోన్, ఆన్సెట్ ఆఫ్ ద సైక్లోన్ వార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తుఫాన్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి అనేది చెప్తుంది. సక్సెస్ఫుల్లీ ఫోర్కాస్ట్ అండ్ వార్న్ అబౌట్ ద అరైవల్ ఆఫ్ సైక్లోన్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఫెయిలిన్ అనే ఒక సైక్లోన్ ముందే వస్తుంది అని కనుక్కొని చెప్పారన్నమాట. దిస్ గేవ్ దట్ కంట్రీ లీడ్ టైమ్ ఫర్ ప్రిపేర్నెస్. వీళ్ళు ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా కనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే సైక్లోన్స్ ఇవన్నీ తీర ప్రాంతాల్లో వస్తాయి కదా. అలా వచ్చినప్పుడు అక్కడ ఎవరైనా మత్స్యకారులు, ఇప్పుడు ఈ మధ్య న్యూస్ వింటున్నట్లయితే మీకు తెలుస్తుంది, ఈ ఫలానా చోట తుఫాన్ రాబోతుంది, తీర ప్రాంతాల వాళ్ళని అలర్ట్ చేశారు, వాళ్ళని లోతట్టు ప్రాంతాల వాళ్ళని వేరే ప్రదేశాలకు మార్చారు, ఇవన్నీ చెప్తుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది అంటే ముందుగా కనుక్కోవడం వల్ల లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకుండా ఉంటుంది. లాస్ ఆఫ్ లైఫ్ ఉండదు, వాళ్ళకి ఫుడ్ స్కేర్సిటీ ఉండదు, అన్ని ప్రొవైడ్ చేయడానికి అన్నిటికీ ఉంటుంది. చూడండి, సునామీ అంటే ఏంటి, టైడల్ వేవ్ దట్ అక్కర్డ్ ఇన్ డ్యూరింగ్ ద 2000 the tsunami tidal wave that occurred during 2001 Sumatra Andaman earthquake was primarily caused by the vertical displacement of seafloor. The earthquake and the resulting tsunami in the Indian Ocean affected many countries in the Southeast Asia and beyond, including Indonesia, India, and many other countries. 2005 లో ఒక సునామీ వచ్చింది. సునామీ అంటే ఒక పెద్ద అల లాంటిదమ్మా. అలా లాంటిది అండమాన్ ఎర్త్క్వేక్ లాగా వచ్చింది. సో సుమాత్రా అండమాన్ ఎర్త్క్వేక్ లాగా వచ్చి అది ఇండియాకి కోస్ట్ లైన్ లో ఉంది. చాలా కంట్రీస్, ఇండోనేషియా ఒకటి, ఇండియా ఒకటి, ఇంకా చాలా కంట్రీస్ ని ఎఫెక్ట్ చేసింది అనమాట. అది సింగిల్ వర్స్ట్ సునామీ అన్నమాట. హిస్టరీ మొత్తంలో జరిగిన సునామీస్ అన్నిట్లో అది చాలా వర్స్ట్ సునామీ. ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ అసెస్మెంట్ అంటే ఇది చాలా వర్స్ట్ సునామీ అన్నమాట.
Government of India has put in place an early warning system for mitigation such as oceanic disasters under the control of Indian National Center of Ocean Information. ఓషన్స్ లో వచ్చే సునామీలు కానీ ఏవైనా కానీ అవన్నీ కనుక్కోవడానికి కూడా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ హైదరాబాద్ లో ఉంది. Seismic and sea level data are continuously monitored in the early warning center using custom-built software application. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ తోనే వాళ్ళందరూ ఇవన్నీ కనుక్కుంటారు. ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు తుఫాన్ వస్తుంది, లేకపోతే ఎప్పుడు సునామీ వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేకపోతే సెస్మిక్ అండ్ సీ లెవెల్ డేటాని, ఈ సీ లెవెల్ డేటా అంటే అలా వచ్చే ఉధృతిని అవన్నీ చూసి వాటి బట్టి వాళ్ళు కనుక్కుంటారు. The vision of National Disaster Management Authority is to build a safer and disaster resilient India by holistic, proactive, technology-driven and sustainable development strategy that involves all the stakeholders and foresters, a cultural of prevention, preparedness and mitigation. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫైనల్ మెయిన్ థీమ్ ఏంటి అంటే అందరూ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఒక ఆపద వస్తున్నప్పుడు అందరూ దాన్ని ఎలా ఎదుర్కోగలగాలి, దానికి అసలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కోసం ప్రిపేర్డ్ గా ఉండాలి అని నేర్పిస్తుంది అనమాట. ఇంకా డిజాస్టర్ ఇవన్నీ ప్రపంచ సిద్ధంగా వచ్చే డిజాస్టర్ ఏంటి, అవి ఏంటి, ప్రపంచంలో ఏ ఓట తప్పిదాల వల్ల వచ్చి ఇట్లా కాకుండా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కొన్ని ఉంటాయి. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మనం మానవ తప్పిదాల వల్ల, టెక్నాలజీ వల్ల, ఇప్పుడంతా టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా, ఆ టెక్నాలజీలో వచ్చే ఏమైనా చిన్న చిన్న లోపాల వల్ల వాటి వల్ల జరుగుతాయి. ఈ టెక్నాలజికల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఆఫెన్ పుట్స్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ రిస్క్. ఈ టెక్నాలజీ అన్ని ఇవన్నీ యూజ్ చేసేవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్, మన ప్రకృతిని చాలా ఆపదలో పెడుతున్నారు. ఎలా అంటే కెమికల్ స్పిల్స్, న్యూక్లియర్ మెల్ట్ డౌన్స్, న్యూక్లియర్ టెస్టింగ్, ద కేర్లెస్నెస్ యూజ్ అండ్ డిస్పోజబుల్ ఆఫ్ hazardous materials are more common and can cause significant property damage and loss of life. ఈ చూడండి, మనము చేసే మానవ తప్పిదాలు అంటే ఎలాంటివి అంటే, ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ లో వచ్చే చెడు ఉంటుందమ్మా, చెడునంతా ఏం చేస్తారు, ఈ వాటర్ లోకి మీరు పంపించేస్తారు. వాటర్ లోకి పంపించడం వల్ల లాస్ ఆఫ్ బెనిఫిట్, లాస్ ఏమవుతుంది, వాటర్ అనేది స్పాయిల్ అవుతుంది, అది ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కదా. అలాగే ఇంకా ఏంటంటే ఆయిల్ స్పిల్స్, వీటన్నిటి వల్ల తెలియకుండా ఒక ఫ్యాక్టరీ ఉంది, కెమికల్ ఫ్యాక్టరీ ఉంది, కెమికల్ అంతా పాడుతుంది. కెమికల్ పాడిపోవడం వల్ల అది ఎక్స్ప్లోడ్ అవుతుంది, ఎక్స్ప్లోడ్ అయ్యి అంతా లాస్ అవుతుంది, మరి ఎన్విరాన్మెంట్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. సో ఇట్లా అంటే భోపాల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందమ్మా, థర్డ్ డిసెంబర్ 1984 లో జరిగింది. దానివల్ల చాలా మంది 42 tons ఆఫ్ మిథైల్ ఐసోసనేట్ అదంతా వేస్ట్ అయిపోయింది. అది వేస్ట్ అయిపోవడమే కాకుండా చాలా మంది ప్రాణాలు, మెటీరియల్ అన్ని లాస్ అయింది. సో మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాస్డ్ బై మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనేవి ఎందుకు జరుగుతాయి అంటే కేర్లెస్నెస్ వల్ల, భయం బట్టి లేకుండా చేసే పనుల వల్ల జరుగుతాయి అన్నమాట. అదే మనం జాగ్రత్తగా ఉండడం వల్ల ఆ డిజాస్టర్స్ అనేవి జరగవు కదమ్మా. సో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. reducing the preparing for disasters. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైనల్ థీమ్ ఏంటయ్యా అంటే, మీకు ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి అమ్మా, డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ఫైనల్ థీమ్ ఏంటి అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్ అయి ఉండాలి, లేకపోతే దాని వల్ల వచ్చే రిస్క్ కి ప్రిపేర్ అయి ఉండాలి, వీటన్నిటికీ రెస్పాండ్ అవ్వాలి, రిడ్యూస్ చేయడము లేకపోతే వాటిని ఎదుర్కోవడం. ఇదే ఫైనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పదలిచింది. ఓకేనమ్మా, ఇది మన డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ అంటే ఒక భయంకరమైన పరిస్థితి, అవి ఎన్ని రకాల మ్యాన్ మేడ్, న్యాచురల్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇవి నేచర్ యొక్క రూపము. ఈ మానవ తప్పిదాల వల్ల అంటే ఏం లేదు, మనుషుల్లో ఉన్న నెగ్లిజెన్స్ వల్ల ఏమి కాదులే, ఏముంది ఇట్లా చేస్తే ఏమవుతుంది అని దాని వల్ల వస్తాయి. అదే పద్ధతిగా భయంగా చేస్తే ఇట్లాంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఎప్పుడు జరిగి, న్యాచురల్ డిజాస్టర్స్ ఇంకా మనం చేయడం వాటికి ప్రిపేర్డ్ గా ఉండడం, వాటి వల్ల వచ్చే రిస్కుల్ని రెడ్యూస్ చేసుకోవడం, వచ్చిన తర్వాత వాటిని ఎదుర్కోవడం తప్ప దీంట్లో ఏం సొల్యూషన్ లేదు. ఇది మాత్రం మనం కేర్ఫుల్ గా ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది.
We'll continue in the next class. Have a nice day. Have a nice